అసలు అది ఎంత మిరాకిల్ ఈజ్ బోర్న్ ఆర్టిస్ట్ అండి. అంటే సినిమా కోసం పుట్టారు ఆయన, సినిమా కోసమే పుట్టారు ఆయన. ఆయన అంటే లేకపోతే అంత మెగాస్టార్, ఎన్ని అవార్డ్స్ అండి, ఎంత అంటే ప్రజలందరి లోపల హార్ట్లో ఉన్నారు ఆయన. మీకు స్టార్ అంటే మెగాస్టార్ అనే అది ఎందుకు వస్తుంది అంటే హీజ్ ఎ బాన్ స్టార్. ఏం చేస్తే ఆ క్యారెక్టర్లోకి ఏమిడిపోతాం. మీకు చిరంజీవి గారు కనిపించారు, క్యారెక్టర్ కనిపిస్తుంటుంది. సో ఆయన ఏడిస్తే మనం ఏడుస్తాం, ఆయన నవ్వితే మనం నవ్వుతాం, ఆయన డైలాగ్ చెప్తాం మనం డైలాగ్ చెప్తాం. సో ఆయన ఫీవర్ ఎలా కనిపిస్తుంది, ఆయన బ్లడ్ పెట్టి ఆ డెడికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది వస్తుందండి. అంటే సినిమా కోసమే పుడతారు, సినిమా కోసం బతుకుతారు చూడండి, వాళ్ళకే వస్తుంది అది. ఆయన మీరు చూసుంటే ఆయన పాలిటిక్స్లో నిజంగానే ఇవ్వలేక వచ్చేసారు. నాకు ఇదే నా ప్రపంచం అనుకోని ఆయన సినిమా కోసమే పుట్టారు. ఇందులో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అవును, డిఫరెంట్ కదా, రెండు డిఫరెంట్ ఫీల్స్ కదా. అవును. అండ్ ఇంకొకటి కూడానండి, చిరంజీవి గారు ఆయన ఎంత మంచి మనిషి. అండ్ ఆయన ఇదే కాకుండా ఫిలాంథ్రపీ తీసుకోండి, ఎన్ని చేశారు. ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ వల్ల ఎన్ని ఫ్యామిలీస్ నిలబడ్డాయి. అండ్ ఇండస్ట్రీలో కూడానండి ఎవరికైనా ఒక టెక్నీషియన్ కానీ ఎవరికైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, లేదు వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారు, లేకపోతే ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు